జూబ్లీహిల్స్ అండ్ 300 కోట్లు. బాబా బాబా, ఏమిరా బాలరాజు, ఏమిరా ఈ ఎన్నికలు. ఇప్పటికే డంపుల్లోకి చేరిన డబ్బులు 300 కోట్లు. ఏ క్యాహువా. పోటాపోటీగా పార్టీల ఖర్చు, పోల్ మేనేజ్మెంట్, పకడ్బందీగా ప్లాన్. ఒక్క ఓటర్కు 2000 నుంచి 3000 వరకు. క్యారే క్యాహు ఆరే. 2 లక్షల ఓటర్లు, పంచాయతీ ప్రణాళికలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఖర్చుల అదనం, కేడర్కు సాయంత్రం ఖర్చులు సైతం ఎక్స్ట్రా. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం 300 కోట్లు ఖర్చు పెడుతున్నారట స్వామి. ఏమి ఎలక్షను, ఏమి బైపోల్ ఎలక్షను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచే తీరుతామనే పట్టుదల అన్ని పార్టీల కనిపిస్తున్నది. అందుకే ఖర్చు వెనుకాడడం లేదు. పోటీ పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు కుమ్మరిస్తున్నారని తెలుస్తున్నది. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు సుమారు 300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్క ఓటుకు 2000 నుంచి 3000 ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు టాక్. అరే బాప్రే, 300 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడంటే ఈ 2-3 సంవత్సరాలల్లా 2000 1000 కోట్లు సంపాదించుకోడా? మీరు చెప్పండి ప్రజలారా. ఇక చూడు, డబ్బు మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, ఓటర్లను ఆకర్షించడానికి డబ్బు కోటర్లు ఇవే. ఇక వీటితోటే మొత్తం ఓటర్లను డిసైడ్ చేస్తుంది. ఇవన్నీ ఖర్చు పెట్టింది ఒక ఎత్తు. రేపు ఎలక్షన్, రేపు పోలింగ్ అనగా నైట్కు నైటే మొత్తం మారిపోతుంది. గ్రాఫ్ మారిపోయి ఏ విధంగా ఉంటుంది అనేది గెలిచిన తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ కేకే అనాలిసిస్లు, పీకే అనాలిసిస్లు, టీకే అనాలిసిస్లు, ఇదంతా ఏం డిసైడ్ చేయలేవు. రేపు పోలింగ్ ఉన్నది, రేపు ఓటర్లు సైతం ఓటు వేయడానికి రెడీ ఉన్నారు అనగానే నైట్ 12 గంటలకు డిసైడ్ అయిపోతుంది. బై ఓటుకు 2000 ఇచ్చుకుంటారా, 5000 ఇచ్చుకుంటారా, 10,000 ఇచ్చుకుంటారా, 20,000 ఇచ్చుకుంటారా అనేది నైట్ 12 గంటలకు డిసైడ్ అవుతుంది. అప్పుడు పత్తాలకే ఇక మొత్తం గాల్లో హెలికాప్టర్ ఎగురుడే ఉంటుంది, గందరగోళం అవుతుంటుంది. ఏదేమైనా బీఆర్ఎస్ అక్కడ మాగాంటి సునీత బరాబరి 100కు 100% గెలుస్తుంది. నవీన్ యాదవ్ కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితికి పోతాడు. ఇది పక్కా సమాచారం. బై రాసి పెట్టుకోరి. ఒక్క పార్టీ 100 కోట్ల ఖర్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 ప్రధాన పార్టీలు సగటున 100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్టు సమాచారం జరుగుతున్నది. లీడర్లు, కేడర్లు, ప్రచార ఖర్చులు, పార్టీ ప్రచార సభలు, రోడ్డు షోలు, ఆత్మీయ సమ్మేళనాలు పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కొక్క పార్టీ 100 కోట్లు వరకు ఖర్చు చేసి తెలిసింది. ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనుకాడడం లేదు, ఆలోచించడం లేదు. పోటీ పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీస్తున్నాయి. ప్రచార కార్యక్రమానికి నగరంలో ఇతర ప్రాంతాల నుంచి జనాభాలు రప్పిస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికి 500 వరకు, మగవారికి అదనంగా లిక్కర్ పైసలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. లిక్కర్తో ఓట్లు గుద్దేస్తున్నారు. సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. చూడురయ్యా, 2 లక్షల మందికి కాన్స్టిట్యున్సీలో మొత్తం 4,13,065 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ. దీనితో ప్రధాన పార్టీలలో ఇక చూడవయ్యా ఇట్లా ఉన్నదో తెలంగాణ. జూబ్లీహిల్స్ అంటే వేరే లెక్క ఉన్నది. మొత్తం వీళ్ళ లేసుడే హెలికాప్టర్ లేపడేటట్టు ఉన్నది. డబ్బు సంచులు కుమ్మరిస్తట్టే ఉన్నారు కదా. ఇదంతా ఎవరి దగ్గర సంపాదించిన సొమ్ము. ఈ 3 పార్టీల దగ్గర ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. ఈ 100 కోట్లు ఎవరి దగ్గర సంపాదించిన సొమ్ము. ఇదంతా ఎవరిని కొట్టి సంపాదించిన సొమ్ము చెప్పుర్రి. వాడేమన్నా బంటలో పనిచేసిన సంపాదించిన సొమ్ము ఇదేమన్నా చెప్పుర్రి ప్రజలారా. ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెడతాడు, ఎవడు ఎంజాయ్ చేస్తాడు, ఎవడు ఏం చేస్తాడు చూడుర్రి. గిట్లున్నదా పరేషాన్ పోతున్నది తెలంగాణ మొత్తం. ఎక్కడికి పోతుందయ్యా అంటే అడక తినే స్థాయి పోతుంది. ఇది పక్క.
పార్టీలు అన్ని సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ప్లానింగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ పార్టీ 2,000 ఇస్తే మరో పార్టీ మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది టాక్. దీనితో 3 పార్టీలు కలిసి ఒక్క ఓటర్కు దాదాపు 5,000 వరకు చెప్పిన నైట్ 12 గంటలకు 5,000 కాస్త 10,000 పోతుంది బరాబరి తన నగదు ముట్ట చెప్పి ఛాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను కాన్స్టిట్యున్సీలో లోడ్కి డంప్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా స్లమ్ ఏరియాలలో ఉండే ఓటర్లకు నమూనా స్థాయిలో నగదు ఇవ్వాలని, లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు లేబర్ని అట్రాక్ట్ చేసుకోవాలి. లేబర్ ఏంది, డైలీ వారి 300-400 వాళ్ళు ఖర్చు చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు పెద్దగా ఒకేసారి ఇంట్లో 5 ఓట్లు ఉంటే 5 10 50,000 ఇచ్చేవారు వాళ్ళకు కళ్ళలో మెరుపు వస్తుంది. అబ్బో కొడుగా నవీన్ యాదవ్ మాకు 50,000 ఇచ్చిన చెల్ గుడ్డాల ఓటు అని చెప్పి వాళ్ళకు ఒక మెరుపు వస్తుంది. ఎందుకంటే స్లమ్లో బతికే వాళ్ళకి ఏమొస్తుందయ్యా, రోజుకు 400, 300, 150, 200 సంపాదించుకుంటారు. సో ఒకేసారి పెద్ద మొత్తంలో 50,000 ఇచ్చేసరికి నవీన్ యాదవ్ దేవుడు అయిపోతాడు. బీఆర్ఎస్లో ఉన్న పార్టీ మగన్ సుల్తా దేవత అయిపోతుంది. ఈయన 50,000 ఇచ్చింది అని చెప్పి బీఆర్ఎస్లు ఇంకో 10,000 ఎక్కువ కలిపి 60 ఇస్తే కథ మల్లాట ముక్కుడే ఉంటుంది. ఇట్లా అక్కడ డబ్బుతోని ఓటర్లను ప్రలోభం చేస్తారు తప్ప అక్కడ అభిమానం సంకనాకుడు ఇదంతా ఏం లేదు. అక్కడ ఎవడు ఎక్కువ మొత్తంలో డబ్బు అయితే స్లమ్ ఏరియా మొత్తం అటే ఉరుగుతుంది. ఇది పక్కా జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు నీతి నిజాయితీ అభిమానం తొండం ఏం లేదు. ఎవడు డబ్బు ఉంటే వాంతోనే. ఇది పక్క. పోల్ మేనేజ్మెంట్ నగదుతో పాటు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. పురుషుల నగదుతో పాటు అదనంగా క్వార్టర్స్ లేదా హాఫ్ బాటిల్ను పంపిణీ చేసేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం జరుగుతున్నది. అందుకోసం ఒక్క పార్టీన 15 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేసి కాన్స్టిట్యున్సీలో కేడర్ ఇళ్లలో భద్రపరిచినట్టు తెలుస్తున్నది. సంచులల్ల కోటర్లు దాటిస్తున్నారట. ఇక తాగుర్రా భయ్, తాగుర్రి. ఒక్క నెల, ఈ నెలనే కాబట్టి ఎంజాయ్ చేయర్రి, తొందర తాగుర్రి. ఇందులో రైట్ పార్టీలు డంపులను గుర్తించకుండా రహస్య ప్రాంతాలలో నగదు మద్యాన్ని నిల్వ చేసినట్టు పార్టీ కార్యకర్తల చర్చ జరుగుతున్నది. చూసారా, మందు, డబ్బు, ఎంజాయ్, పండుగ. మునుగోడులో ఏం జరిగింది? మునుగోడులా ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేస్తే మొత్తం క్యాడర్ మొత్తం అక్కడ మొత్తం దావతులు, డిన్నర్లు, తాగుడు, ఎంజాయ్ చేసుడు, డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, దత్తత తీసుకున్నామని చెప్పుడు వాణి అసలు మొత్తం అదే పని. ఒక్క తెలంగాణ మినిస్టర్ ముఖ్యమంత్రి తప్ప అందులో ఉన్న మంత్రులు మొత్తం పేర్లకు మునుగోడికి పోయి ఇక ప్రజలకు పనులు చేసుడు లేదు, ఏం లేదు. తెల్లారు రేతరే నాయకుడు వస్తాడు, బస్సులు ఎక్కాలి, చలో జంగల్కి పట్టుకపోవాలి. ఫుల్ బాటిల్ చికెన్ కబాబులు, చికెన్ 65లు, ఆఫ్ఘనిస్తాన్ చికెన్లు, రాయల్ స్టాకులు, బెటర్ స్ప్రైట్లు ఫుల్ తాగి 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 ఎంజాయ్ చేశారు మీ ఉప ఎన్నికల్లో అయితే. ఇది మాత్రం ఘోరం. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ వచ్చిందయ్యా. జూబ్లీ హిల్స్లో మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. ఎట్లా అంటే చటుకన పోతుంది. 500 పెట్టగానే చలో పోయిందా, బాటిల్ వచ్చిందా, నీకు ఇచ్చినావా, నమస్తే పెట్టినావా, దండం పెట్టినావా, రామ్ కథం. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ వార్ 2 అయిపోతుంది. ఎన్టీఆర్ వర్సెస్ కృతిక్ రోషన్ అయిపోతుంది. ఏదేమైనా మొత్తానికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా ఆడ గెలిచే క్యాండిడేట్ మా గంటి సునీత. ఇది పక్క. దాన్ని కేడర్ ఎవడు ఆపలేడు. ఈ అనాలిసిస్లు, ఈ ఎవరు పోల్స్ ఇదంతా ఎప్పుడు కాదు ముచ్చట. బరాబరి అక్కడ మాగంటి సునీత పక్క మెజారిటీతో గెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, ఈ తోక పార్టీలు ఇదంతా అక్కడ కనీసం వాళ్ళను ఓటును కూడా టచ్ చేయలేవు. అంతా మొత్తం మూసినాలో కొట్టుకపోతాయి. ఆడ ప్రధానంగా గెలిచేది మాత్రం మాగంటి సునీత. ఇది పక్క రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది. గెలిచినాక నాకు కామెంట్ చేయండి.